ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఆయిల్ వేసి వేసుకున్నాను. ఇప్పుడు వేగినాయి కదా, ఈ వేగిన వాటిని చల్లారి నుంచి మిక్సీ పడుతుంది. ఇడ్లీ పిండిలో మనకు సరిపోయేంత ఉప్పు కలుపుకొని సాల్ట్ వేసి కలుపుకొని పిండి కలిపి అలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోస్తాం అన్నమాట. ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను కొంచెం, అట్లా అంటే ఇడ్లీ అతుక్కుపోకుండా ఉండడం కోసం. ఇట్లా ఆయిల్ వేసేసుకొని ఇందులో డైరెక్ట్గా పిండి వేసేసుకోవటం. టిఫిన్లలో ఇడ్లీ చాలా ఈజీగా అయిపోతుంది, కానీ కడగటం మాత్రం కష్టం అండి. ఇడ్లీని పొయ్యి మీద పెట్టేసేస్తే అవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు చట్నీ రెడీ చేసుకుందాం రండి. చట్నీ పట్టేద్దాం. ఇందులోకి వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర. అయితే చింతపండు నేను నానబెట్టాను అనమాట, ఎందుకంటే ఇందులో వేస్తే డైరెక్ట్గా నలగదని చెప్పి నేను నానబెట్టాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేద్దాం. ఇడ్లీ రెడీ, వేడి వేడి ఇడ్లీ రెడీ. ఇప్పుడు చట్నీకి తాలింపు వేద్దాం. ఇప్పుడు కళాయి పెట్టి చట్నీ తాలింపుకి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ పెట్టిన తర్వాత తాలింపు తాలింపుల తర్వాత ఎండుమిరపకాయలు, ఇప్పుడు వేగిన పోపుని చట్నీ వేసేసి కలుపుతాం. చట్నీ రెడీ. క్యాబేజీని కట్ చేసి ఇలా ఉడకబెట్టి ఉడకొట్టాను అన్నమాట నీళ్ళు. ఇది ఉడకగానే వడగట్టేసేయండి, లేదంటే నీరంతా పీల్చేస్తే మళ్ళీ కూర టేస్ట్ బాగోదు. ఆయిల్ వేయాలి. తాలింపులు ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేగాక క్యాబేజీ వేద్దాం. క్యాబేజీని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే క్యాబేజీ వాసన చాలామందికి నచ్చదు కదా, అందుకని ఇట్లాగా నిన్న మసాలా కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కారం, అన్నీ ఉప్పు కారం అన్నీ మన రుచికి సరిపడా అన్నీ వేసేసుకోవాలి అనమాట. అలా ఫైనల్గా కరివేపాకు. అంతే, క్యాబేజీ కర్రీ, టేస్టీ టేస్టీ క్యాబేజీ కర్రీ రెడీ. Like, share and subscribe to Raji Vikshi Vlogs.